లత గారు నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ సుమారుగా 4,000 కోట్ల రూపాయలు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు సాక్ష్యాలతో సహా అమిత్ షా గారికి సమర్పించారు. దాని మీద ఈడీ విచారణ చేయమని చెప్పి కోరుతున్నారు ఆయన. అక్కడ ప్రజల్లో టాకేమో 1,00,000 కోట్ల రూపాయల పైన జరిగిందని చెప్పి అంటున్నారు. మీరు దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అసలు అమౌంట్ ఎంత దోచుకున్నారు? ఎంత 100 కోట్లకే సంవత్సరాల తరబడి జైల్లో ఉన్న వైనం చూసాం. ఇప్పుడు ఇది బయటపడితే వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది అంటే ఆయన ఉన్న 5 ఏళ్ళు కూడా లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ అది. ఎందుకంటే లిక్కర్ కొనేవాళ్ళు ఎవ్వరూ కూడా అంటే ఎక్కడైనా డిజిటల్ మనీ పనిచేసింది, మందు షాప్లో మటుకు డిజిటల్ మనీ. అంటే మీరు క్యాష్ పెట్టాలి, కొనుక్కోవాలి. ఎందుకు అసలు బిల్లులు లేవు, దానికి ట్యాక్సులు కట్టలేదు. మళ్ళీ సొంత బ్రాండ్లు అంటే సొంతంగా ఆయన వచ్చిన దగ్గర నుంచి పాత బ్రాండ్లు అన్నీ తీసేసేసి కంపెనీ బ్రాండ్స్ ట్రాన్సాక్షన్ అంటే 650 కోట్ల రూపాయలు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేశారండి. అంటే 600 కోట్ల వరకే. అంటే ఒక టైమింగ్స్ పెట్టారు కదా, ఆ టైమింగ్ మూలాన ఎప్పుడైతే బిజినెస్ తక్కువ ఉంటుందో ఆ టైమింగ్స్ ఏమో డిజిటల్ పెట్టారు. సరే బాగా పీక్ టైం బిజినెస్ నడిచే టైంలో ఏమో నార్మల్ క్యాష్ పెట్టే తీసుకోవాలన్నారు. ఈ కండిషన్స్ ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్కి మీరు కరెక్ట్గా ట్యాక్స్లు కట్టేటప్పుడు అయితే ఎందుకు రోజు ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షాప్ క్లోజ్ చేసే వరకు ఒకటే ఇది ఉండాలి. సో అది ఎందుకు పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ ఏంటంటే ఆయన మొత్తం సొంత బ్రాండ్లు పెట్టడం ఒకటి కదా, దాని మూలాన చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది. ఎందుకంటే దానిలో ఆ లిక్కర్ మూలాన చాలామందికి హెల్త్ ప్రాబ్లం కానివ్వండి, లివర్ పోగొట్టుకొని చనిపోయిన వాళ్ళే కానివ్వండి, అది తాగినవంటి ఎక్కువ మోతాదులో తాగిన వాళ్ళు ఆన్ ద స్పాట్ చనిపోవటం కానివ్వండి, ఇలాంటివి చాలా జరిగాయి. ఈ 5 ఏళ్ళు మటుకు కొన్ని వందల మంది చనిపోయారు లిక్కర్ మూలాన. ఖచ్చితంగా వేల మంది చనిపోయినారు. ఇవన్నీ కూడా ఆ 5 ఏళ్ళు కూడా ఎవరు నోరెత్తి మాట్లాడలేని ప్రాబ్లంలో ఉన్నారు. అంటే ఎవరైనా నోరెత్తి మాట్లాడితే బతకనిచ్చారా? సో అందుకని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేకపోయారు. సరే అపోజిషన్ పార్టీలు ఆ రోజున గలమెత్తి మాట్లాడితే వాళ్ళందరినీ అరెస్టులు చేయటం, అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ చేశారు. సరే ఈ రోజున ఒక్కొక్కటి బయట వస్తాయి కదా. ఇప్పుడు ఏదైనా పాపం పండాలంటారు చూసారా, అదేలాగానే అయ్యింది. ఇప్పుడు ఏంటంటే ఈ కేసుల మూలాన అంటే ఢిల్లీ మనం లిక్కర్ కేసు కవిత గారిది విన్నప్పుడు 100 కోట్లు. సో ఇది ఇప్పుడు ఇది 1,00,000 కోట్లు ఉంది అంట ఈ లిక్కర్ కేసు స్కామ్. 1,00,000 కోట్లు అన్నప్పుడు దీని తర్వాత ఇప్పటికీ అంటే గల్ఫ్ కంట్రీస్కే కానివ్వండి 4,000 కోట్లు పంపించినట్టు ప్రూఫ్లు ఉన్నాయి. అంటే పక్కా ఆధారాలు ఎవిడెన్స్తో సహా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలవటం, దాని గురించి వేరే పార్లమెంట్లో మాట్లాడటం కూడా, పార్లమెంట్లో డిస్కషన్ పెట్టినప్పుడు పార్లమెంట్లో కూడా ఏంటి అంటే మొత్తం అందరూ కూడా పార్లమెంట్ మెంబర్స్ అందరూ ఎంపీలు అందరూ కూడా సుదీర్ఘంగా దీని గురించి వినటం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద స్కాము ఇంత ఎవిడెన్స్తో ఉంది. సో ఇది రేపొద్దున దీని ఇంత ప్రూఫ్లు ఉన్నాయి, ఇంకా 1,00,000 కోట్లు అనేది చెప్తున్నారు కదా, ఈ 1,00,000 కోట్లు కూడా బయట వస్తుంది కదా. ఈవెన్ వైసీపీ ఎంపీలు కూడా దాన్ని ఖండించలేదు. పార్లమెంట్ ఆశ్చర్యపోయిందంట. పార్లమెంటే ఆశ్చర్యపోయింది. మిథున్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళటం అంటే ముందస్తు బెయిల్కి వెళ్ళారని అన్నప్పుడే అర్థమైపోతుంది కదా అసలు ఏం జరుగుతుంది. వాళ్ళు తప్పు చేస్తేనే వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తారు. అంటే ఏంటంటే మిథున్ రెడ్డి కూడా కొన్ని కంపెనీ బ్రాండ్లు పెట్టుకోవటం. సో ఆయన అంటే ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతా కూడా ఆయన హ్యాండిల్ చేయటం కానివ్వండి, ఇవన్నీ చేశారు కాబట్టి ఈ రోజున వాళ్ళు భయపడుతున్నారు. ఈ భయానికి కారణం ఏంటంటే ఇప్పుడు చేసిన లిక్కర్ స్కాము, దానికోసం మిథున్ రెడ్డి ముందస్తుగా బెయిల్కి వెళ్ళటం కానివ్వండి. కేసు పెట్టకుండా బెయిల్కి వెళ్ళటం అర్థం కాదా? ఏ క్షణాన్నైనా అరెస్ట్ అవ్వచ్చు అనేది వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది. ఇప్పుడు తప్పు చేసినాడే కదండి, ఎందుకైనా నేను చేసిన తప్పు ఇది అన్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా. సో ముందు జాగ్రత్తగా మనం బెయిల్ తీసుకుందాము అనే ఆలోచనకి వెళ్ళిపోయారు. కేసే పెట్టలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదు. సో మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పక్కా ఆధారాలు సేకరించారు, ఆధారాలన్నీ వాళ్ళకి దొరికిపోయాయి అన్నప్పుడు మిథున్ రెడ్డి ముందస్తుగా బెయిల్కి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఎంపీ గారు చెప్తా ఉంటే అమిత్ షా గారు ఆశ్చర్యపోయి 10 నిమిషాలు ఆయన నోటి నుంచి మాట రాలేదంటండి. అంటే స్కాములు ఇలాగా కూడా చేయగలుగుతారా అన్న ఆయన సమాధానాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే బీజేపీ వాళ్ళకు కూడా ఏంటంటే అండి, సౌత్లో కొంచెం వరకు పట్టు సాధించాలనే ఆలోచనలో ఉండటంతో ఒక టైంలో ఎందుకంటే కొన్ని విషయాలు చూసి చూడనట్టు ఉండటమా ఎందుకు జరిగిందో తెలియట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 ఏళ్ల అరాచకానికి
సో ఖచ్చితంగా ఆ రోజే కానీ బీజేపీ దృష్టి పెట్టుంటే ఇంత అరాచకం జరిగేది కాదేమో అనిపిస్తుంది. ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ అయితే కొంచెం జగన్మోహన్ రెడ్డి మీద ఒక భరోసాతో నమ్మి వదిలిపెట్టారేమో అనిపిస్తుంది. అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఆ వెసులుబాటు ఇవ్వాలి కదా అనే ఆలోచన బీజేపీకి ఉండి ఉండొచ్చు, ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్కి ఉండి ఉండొచ్చు. ఈ రోజున అవన్నీ బయటపడుతున్నప్పుడు సో ఇన్ని రకాల స్కాములు జరిగాయి అనేది వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే మొత్తం ఇండియా వైజ్ చూసుకుంటే ఎక్కడ ఇంత స్కాములు జరగలేదు కదా, ఒక్క ఏపీలోనే ఇన్ని లక్షల కోట్లు బయట వస్తున్నాయి అని అన్నప్పుడు ఇప్పుడు వేల కోట్లలో తరలించారని అంటున్నారు, 4,000 కోట్లు. అంటే మనకు తెలిసింది ఒక్కటేనండి, మనం గతం నుంచి కూడా చెప్తున్నాం, లండన్కి ప్రత్యేక విమానాలు ఉన్నాయి, కంటైనర్లు ఇంటి వరకు వెళ్తున్నాయి వస్తున్నాయి, ఇన్ని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఆ రోజే కానీ పట్టుకొని ఉంటే కొన్ని లక్షల కోట్లు అంటే ఇండియా అయితే దాటేది కాదేమో అనిపిస్తుంది. ఈ రోజున ఒకటి మనకు తెలిసింది 4,000 కోట్లే, కానీ కొన్ని లక్షల కోట్లు ప్రత్యేక విమానాల్లో వెళ్ళటమే కానివ్వండి, కంటైనర్లు రావటం వెళ్ళటం కూడా జరిగాయి. సో కొన్ని లక్షల కోట్లు దేశాలు తరలించే ఉన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 4,000 కోట్ల గురించి చెప్పాడు ఆయన. కానీ అంతకుముందే 6 నెలల ముందు అనుకుంటా పురంధేశ్వర్ గారు 90,000 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పి బీజేపీ అధిష్టానానికి కంప్లైంట్ చేసింది ఆవిడ. అప్పుడు ఏ చర్యలు తీసుకోవాలా, ఇప్పుడు మాత్రం తీసుకుంటారంటారా? ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి, ఆసన్యమైంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇండియాలో దోచుకోవటం, విదేశాల్లో సెటిల్ అవ్వటం, విదేశాలకు తరలించేసి ఇక్కడ క్లీన్ చిట్ చూపెట్టుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇది సెంట్రల్ ఈడీ కేసులు కానివ్వండి, ఇవన్నీ కానీ పడిన తర్వాతే అంటే ఫాస్ట్గా కూడా కోర్టు నడవాలి. ఎందుకంటే పెండింగ్ పెట్టితే ఇది వాళ్ళు ముసలాళ్ళు అయిపోతారా, లేకుంటే వాళ్ళు ఈ లోపల బెయిల్ తీసుకొని వచ్చేనా మళ్ళీ దేశం దాటి వెళ్ళిపోతారు. అవన్నీ జరగకుండా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే మటుకు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. దొంగలిచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట తెప్పించగలిగేది కూడా చేస్తే బాగుంటుంది. వైఎస్ వివేకానంద రెడ్డి కేసు చూసిన తర్వాత, ఆ కేసు సాగుతున్న తీరు చూసిన తర్వాత లిక్కర్ స్కామ్ బయటపడుతుందని ఆశిస్తున్నారా మీరు? ఎందుకంటే గతం వేరు, ఇప్పుడు వేరు, ఖచ్చితంగా బయటపడే అవకాశం అయితే కనపడుతుంది. అదేలాగా వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఇప్పుడు కొంచెం ముందుకెళ్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా దాని మీద ఎంక్వైరీ వేయటం, దాన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వివేకానంద గారిది జరుగుతుంది. మోడీ గారు కూడా ఇప్పుడు ఇంత స్కామ్ జరిగింది ఆయన దృష్టికి కూడా వెళ్ళే ఉంటుంది. సో ఎందుకంటే పార్లమెంట్లో ఆయన కూడా ఉన్నారు కాబట్టి, విన్నారు కాబట్టి, ఆయన దృష్టికి కూడా వెళ్ళింది కాబట్టి, ఇన్ని లక్షల కోట్లు ఇట్లా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అన్నప్పుడు వాళ్ళు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. జగన్ రెడ్డి మిగతా కేసులు ఎలా ఉన్నా ఈ లిక్కర్ స్కామ్ కేసుకే సుమారుగా 30 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని అంటున్నారు. అదే ఇప్పుడు ఆయన భయం అంతా అదే. ఇప్పుడు ఇది కానీ దొరికితే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది అనే ఒక భయం అయితే ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. దానికి జతగా మిథున్ రెడ్డి ఉంటున్నాడు. అంటే మనకు ఒక జిల్లా పక్కన చూస్తేనే మిథున్ రెడ్డి పేరు బయట వస్తుంది, మిగతా జిల్లాలు పోల్చుకుంటే ఇంకెంతమంది ఉన్నారో కూడా తెలియదు. అంటే వాళ్ళు జిల్లాల వైజ్ పంచుకున్నారు కూడా కాబట్టి. సో వీటికన్నిటికీ హెడ్గా బిహేవ్ చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఈ లిక్కర్ కేసులో మటుకు ఇది ప్రూవ్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా వీళ్ళందరూ మటుకు భవిష్యత్తులో చాలా బయట వచ్చే పరిస్థితి అయితే ఉండదు. మరి జగన్ రెడ్డి జైలుకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? ఈ పార్టీ పరిస్థితి ఇంకా మన ముందు నుంచి గతం నుంచి అనుకున్నదే, భారతీ గారు హ్యాండిల్ చేస్తారనే దానికోసమే కదా విజయమ్మ గారు కానీ ఆయన జైలుకి వెళ్తారనేది అయితే వాళ్ళకే ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకే అది తెలిసిపోయింది జైలుకి వెళ్తాడు అనేది. ఎందుకంటే 40,000 కోట్లు కేసు కూడా ఒకటి ఉంది, దాని మూలానైనా ఎప్పుడైనా బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా జైలుకి వెళ్తాడు. ఇప్పుడు కొత్తగా వచ్చే కేసులు మళ్ళా వస్తాయి. సో వాళ్ళు ఉంటే భారతీ గారికి అవకాశం ఉండదు కాబట్టి, సో వాళ్ళు పక్కన పెడితే నెక్స్ట్ భారతీ గారికి గైడెన్స్ ఇవ్వడానికి సజ్జల గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి భారతీ రెడ్డి గారే హ్యాండిల్ చేస్తారు. కానీ అప్పటి వరకు ఆ పార్టీ ఉంటుంది అనేది మటుకు నమ్మకం లేదులేండి. మీరు అన్నట్టు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా త్వరలో జైలుకి వెళ్ళిపోతున్నారు. భారతీ రెడ్డి మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, నిరూపితం అయ్యే పరిస్థితి వచ్చింది, ఆవిడ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి రావచ్చు. ఈ పరిస్థితులు వీళ్ళెవరు లేకుండా ఆ పార్టీ దానికి దిక్కు దివానం ఏముంటుందంటారు? ఎలా ఉంటుంది? పార్టీ అనేది అప్పుడు ఉండకపోవచ్చు, పార్టీ అనేది ఉండదు. ఎందుకంటే పార్టీకి నాయకుడు అనే వాళ్ళు లేనప్పుడు ఇంకా పార్టీ ఎలా మనుగడ ఉంటుంది? సో ఖచ్చితంగా ఇప్పుడే కూడా చూడండి చాలామంది మారిపోవటమే కానివ్వండి, ఎవరు నాయకులు కూడా వాళ్ళు ఉండట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ధర్నా అని చెప్పి ఆయన ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వద్దు చేయొద్దండి మేము రాలేము, జనాల్ని తరలించలేమని వాళ్ళు ముందే చెప్పేస్తున్నారు. సో అందుకని వాళ్ళు వచ్చే అవకాశం కూడా లేదు. విజయసాయిరెడ్డి పార్టీ వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ మనుగడ సాగించేది లేదు అంటూ
విశ్లేషించిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. నమస్తే.